నువ్వు దాని వంక చూడవు ఇవి నడిచిపోతూ ఉంటాయి. అదిగాక ఏ పుస్తకం టైప్ చేసినా నీకు ఏబిసిడీలు కూడా లోపని అంటున్నటువంటి నిర్లిప్తత వచ్చేస్తుంది. కొట్టి యువతలకు వచ్చాక నువ్వు ఏం మ్యాటర్ కొట్టేవరు అంటే ఏబిసిడి. ఈ రెండు స్థితులు ఉంటేనే టైప్ రైటింగ్లో సిద్ధుడు అని అర్థం. అవునా కాదా? అనుభవం ఉన్నవాళ్ళు చెప్పండి. నాకు అనుభవం టైప్ రైటింగ్ ఉన్నవాడిని కాదు, పెద్దలు చెప్పగా విన్నటువంటి విషయం. తప్పులు లేకుండా మీకు ఏదన్నా శుభ్రంగా లక్షణంగా కొట్టిపెట్టాలంటే ఇలాంటి వాడు కొట్టిపెట్టాలా? మీరు రాసింది చదువుతూ ఆనందిస్తూ ఓహో ఆహా అంటున్నటువంటి పిచ్చిముండా కూడా కొట్టిపెట్టాలి. తర్వాత వాడు చదువుకోవచ్చు ఓహో ఆహాలో. పేజీకి 10 తుడుపులు ఏడిసినట్టు ఉంటుంది ఓహో ఆహాల గడు కొట్టాడంటే. బా ఏం రాశాడండి ఇక్కడ అంటూ కొట్టాడంటే. కనుక మీకు తుల్య ప్రత్యయవు సమానమైన లక్షణములు కలిగినవి అవుతాయి నాయన. ఏది శాంత ఉదితములు రెండు కూడా ఒకే లక్షణం, ఒకే మనస్సు ప్రశాంతం అవటం అన్నా మనస్సు లేవటం అన్నా రెండు అంటే లేవను లేవదు, ప్రశాంతం కాను కాదు, రెండు తనలో గర్భితం చేసుకున్నటువంటి అస్తిత్వమునందు ఉంటుంది. చూసారా? ఎగ్జిస్టెన్స్, బీయింగ్ ఇవేం ఉండవు అన్నారు లెవర్స్కి గారు. బీనెస్ అనే స్థితిలో ఉంటుంది అన్నారు. అంటే పరబ్రహ్మ స్థితి అంటే అది. కడు మూసుకుంటాం, ఈ బయట ఏం కనిపించకపోవటం, అలా జడుడు అయిపోవటం అవేం కావు దిక్కుమని. పరబ్రహ్మం చూస్తే ఇంకేం కనిపించదు అంటే ఎందుకు ఆడను? ఆయనలో అన్నీ ఉన్నాయని తెలియాలి, కానీ అది చూశాక ఇంకేం కనిపించదు, ఇంకేం ఉండదు. కనిపించకపోవటం కాదు, ఇంకేం ఉండదు. కనుక తుల్య ప్రత్యయం, ఈ తుల్యమైనటువంటి ప్రత్యయములు వస్తాయి నాయన, వచ్చి ఐడెంటికల్గా అయిపోతాయి. అప్పుడు ఏం జరుగుతుంది? చిత్తస్య, నీ చిత్తమునకు అప్పుడు నిజమైనటువంటి ఏకాగ్రత పరిణామ, నీ ఏకాగ్రత యందు చక్కని పరిణామము కలుగును. ఏకాగ్రత అంటే ఏం చెప్పాం? నీ జీవిత పరమావధి యందు డైరెక్షన్ ఆఫ్ యువర్ లైఫ్ ఏకాగ్రత అంటే, కాన్సన్ట్రేషన్ కాదు. గోడ మీద చుక్క పెట్టుకుని అభ్యాసం చేసి అలాంటి దౌర్భాగ్యులకి ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్. ఇది చుక్క కోసం కాదు, సర్వాంతర్యామి కోసం చూస్తూ ఉంది. అందుకని తతః అంటే అటు పిమ్మట, పునః మరల, శాంతోదితౌ శాంతించి మళ్ళీ ఉదయిస్తూ ఉన్నటువంటి చిత్తస్థితులు రెండును, తుల్య ప్రత్యయం సమాన లక్షణములుగా పూర్తిగా కలవిగా అయిపోయినవి అయి, అంటే శాంతించదు, ఉదయించదు. ఏముంటుంది? చిత్తం ఉంటుంది కానీ వృత్తి ఉండదు. అందుకనే మొట్టమొదట పతంజలి వారు జాగ్రత్త పడ్డారు, చిత్త వృత్తి నిరోధం కానీ చిత్త నిరోధం కాదు. ఇలా మనస్సు బిగించాలని కడుగు చూసుకుని 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ప్రయత్నం చేసి పేరే చిత్త నిరోధానికి ప్రయత్నం చేస్తున్నారు, సాధ్యం కాదు. ఎనడం అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. నువ్వు మెల్లిగా అంటావండి, గట్టిగాను మనస్సును నిగ్రహించడం అనేటువంటిది ముమ్మాటికి సాధ్యం కాదు 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 ఎన్నడూ సందేహం లేదు. దానికోసం ప్రయత్నం చేసిన వాడు జీవితాన్ని వ్యర్థం చేసుకుని దాంట్లో చచ్చిపోతాడు. కాన్సన్ట్రేషన్ కోసం ట్రై చేసిన వాడు 10 ఏళ్ళు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేశాక వచ్చిందా సార్ అంటే ఒక్క పిసర్ వచ్చినట్టు అనిపిస్తుంది, వచ్చి నిలబడ్డట్టు ఉంది, వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. ఏమొచ్చేది? ఏమి రాదు అందులో వచ్చేది. కానీ కాన్సన్ట్రేషన్ కాదు చేసేది. రిలాక్సేషన్ అది లోయర్ మైండ్, అండ్ ది బ్యాక్గ్రౌండ్ అది హయ్యర్ మైండ్. అది యోగాభ్యాసం. కాన్సన్ట్రేషన్కి ఆపోజిట్ జరగవలసినటువంటిది. కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా లోయర్ మైండ్ అనేటువంటి వాడికి ప్రమోషన్ ఇవ్వటం. వాడు గలీజ్ చేసేస్తాడు ఆఫీస్ అంతా కొత్తగా. వాడికి ఉద్యోగం తీసేసి, వీడికి ప్రమోషన్ తీసేసి, వీడికి ఇంక్రిమెంట్ తీసేసి, వాడికి డిక్రిమెంట్ చేసి వేరే పనులన్నీ చేస్తాడు. పాపం ఆ ఆఫీస్ పిలిచేవాడు ఉంటాడే, వాడికి 2 రూపాయలు తగ్గించి జీతం, ఇలాంటి వేరే పనులు చేస్తాడు. ఎవడు చెప్పాడు? సీపర్ల గుంస్తాల జీతాలు తగ్గించి ఆఫీసులో నిల్వ చూపినాను. తను ఎలక్ట్ చేసుకుంటే ఏం చేశాడో చెప్పాడు. ఒక ఆయన ప్రెసిడెంట్ గారు చూస్తున్నాడు నాటకంలో, ఒక నాటకంలో మేము చిన్నప్పుడు వేసాను. అది
మా చిన్నప్పటి నాటకాలు అనుకోండి, లేడీ డాక్టర్ అని కడకూరు నారాయణరావు గారు రాసిన నాటకం. అందులో ఆ జిల్లా బోర్డు ప్రెసిడెంట్గా నేనే వేశాను, వీరన్నని వాడు వేషం. అందుకని ఆ పద్యం ఇప్పటికీ గుర్తే. స్వీపర్ల గుమస్తాల జీతాలు తగ్గించి, గుమస్తాలంటే గుమస్తారు, ఆఫీసులో నిల్వ చూపినారు. పాపం వాళ్ళ గొప్ప వాడు నోరు కొట్టేట. చిత్త ఏకాగ్రత వస్తుంది చక్కగా, చిత్తానికి నిజమైన ఏకాగ్రత వస్తుంది, కాన్సన్ట్రేషన్ కాదు. జీవితం అనేది ఒకే వైపుకు ప్రవహిస్తున్న నదిలాగా వస్తుంది. అన్ని పక్కలకి తలో కాస్త కాలవల్లాగా, పంపు గొట్టాలలాగా ఉండకుండా బహుశాఖ హ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం ఆ స్థితిలో ఉండకుండా ఇందులో ఏముంటుంది? వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన. వ్యవసాయాత్మికమైనటువంటి బుద్ధి ఒకే మార్గంలో వెడుతుందంటే ఒకే పాయింట్ మీదకి ఎడుతుందని, ఒకే సబ్జెక్ట్ మీదకి ఎడుతుందని కాదు, లైఫ్ను ఒక లైన్లో నడిపిస్తుంది. లేకపోతే యోగాభ్యాసం అనవసరం. సరిగ్గా జ్వాలాకులుడు కూడా ఇదే ఇచ్చాడు మనకి. కనుక చిత్తానికి ఏకాగ్రత వచ్చి, అంతేకాకుండా దాని పరిణామం మీకు చక్కగా మీ చేతికి అందుతుంది. అంటే ఏకాగ్రతలో ఉన్నటువంటి క్రమంగా రుచులు కూడా సోపాన క్రమంలో మీరు అనుభవిస్తారు. అంటే 24 గంటలు కూడా ఒకే స్థితి ఉంటుంది మీ జీవితంలో. ఎందుకంటే ఒకే స్థితి కోసం జీవిస్తారు. ఇంట్లో జీవితం ఒకే స్థితి కోసం ఉంటుంది, ఆఫీస్ జీవితం ఒకే స్థితి కోసం ఉంటుంది. తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర అన్నాడు. జీవిత పరమార్థం ఒకటి పెట్టుకో, దానికోసం చేయండి. చూసారా, ఏదన్నా అక్కడ ఒక దేవుడు బొమ్మ, లేకపోతే ఒక పటమో, లేకపోతే అక్షరమో, గొంజో గుదికర్రో అది పెట్టి వంట చేసి దానికి నైవేద్యం తినేటువంటి వాడు, నైవేద్యం పెట్టి తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు తినేటువంటి వాడు కొంపలో ఉన్న భోజనానికి. అలా కాకుండా వండుకుని ఎవరు పిండాకుడు వాడు తినేటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్న భోజనానికి శుచిత్వంలో ఎంత తేడా ఉంటుందో, జీవితంలో ఏకాగ్రత ఉన్నవాడికి లేనివాడికి అంతే తేడా ఉంటుంది. వండుకొని సూటిగా వడ్డించుకునేటువంటి వాళ్ళు ముక్కులో వేళ్ళు పెట్టుకున్నా చేయగడుక్కోరు, ముడ్లో వేళ్ళు పెట్టుకున్నా కోపడకండి, చేయగడుక్కోరు. దీనిచేత మన పొట్టకే కదా తినేది, అంచేత నానా అడ్డమైనటువంటి జంతు తిండ్లు తింటారు, పరిశుద్ధి ఉండదు. ఏదో ఆ టైంకి కాలే కడుపుకి మండే గంజి అంటే అంటే ఏ వెటర్నరీ టైప్ ఆఫ్ బీస్ట్లీ టైప్ ఆఫ్ లివింగ్. అంటే యానిమల్ ఇన్స్టింక్ట్స్ని తీర్చుకుంటూ, ఆకలి వచ్చినప్పుడు ఆకలి తీర్చుకుని, దప్పిక వచ్చినప్పుడు దప్పిక తీర్చుకుని, కామం వచ్చినప్పుడు కామం తీర్చుకుని 24 గంటలు ఇదేదా దీంతో వెళ్ళిపోయి చివరికి చచ్చిపోయేటప్పుడు ఏమిట్రా మనం ఇప్పుడేం చేయాలి, ఏం చేయలేము. అరే ఇంకేదో కొన్ని చేసినటువంటి వాళ్ళు ఇలాంటప్పుడు బాధపడటం లేదే, అప్పుడు ఏం తెలిసిలే అనలా లేదు. కానీ తెలిసినా తెలియకపోయినా అక్కడేదో ఒకటి పెట్టుకుని దేవతార్చనం ఇష్టం వచ్చింది. అంత పెద్ద పేరక్కర్లేదు, బొమ్మ పెట్టుకుని. మన జిల్లాలో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో ఒక దరిద్రం ఉంది కలియుగంలో. ఏదైనా విగ్రహం పెట్టుకుంటే దాన్ని నైవేద్యం పెట్టాలి కాబట్టి పటం పెట్టుకోండి అంటారు దరిద్రులు. అంటే వాడికి పెట్టాల్సి వస్తుంది. వీడు హిందూ మతంలోంచి ఇంకో మతంలోకి బాప్టైజ్ అయ్యే వరకు ఈ దుర్బుద్ధి మానడం. చూడండి, హిందూ మతంలో ఉన్నంతసేపు వీడి గాడిద కొడుకు ఏమని ఏడుస్తూ ఉంటాడు, విగ్రహం పెడితే దాన్ని నైవేద్యం పెట్టాలి, దాన్ని నైవేద్యం పెట్టాలి. అంచేత విగ్రహం పెట్టకండి, పటం పెట్టుకోండి. అలా కాదు, విగ్రహం పెట్టినా మనం పెట్టింది తిందో, పటం పెట్టినా మనం పెట్టింది తిందో. ఒక్క రోజున మనం పెట్టిన దాంట్లో కొంచెం ముక్క తీసుకుంటే మళ్ళీ మర్నాడు నైవేద్యం పెడతామండి. మనం ముండాకొడుకులం కాదు, మానవులం. అంటే నైవేద్యం ఎందుకు పెడుతున్నాం? వాడు తినడం తెలుసు కాబట్టి పెడుతున్నాం. అంటే మోస్ట్ స్కౌండర్లిష్ ఫెలోస్ బీయింగ్స్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఎర్త్ హ్యూమన్ బీయింగ్స్. అంటే వాడికి తెలియదా మాత్రం మనం నైవేద్యం ఎందుకు పెడుతున్నాం? వాడు తినడం నమ్మకం చేత పెడుతున్నాం. వాడే కొంచెం తీసుకుంటే, కానీ ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ అంటే
వారి కోసం చేస్తున్నాం, వారికి నైవేద్యం పెట్టడం కోసం చేస్తున్నాం అనేటువంటి పద్ధతిలో చేస్తున్నాం కనుక ఇట్లా అనుకుంటే వీడి చేతులు కూర్చో వండుకుంటాం. ఫలితం ఎవరికి? తినేవాళ్ళకే. తినేవాళ్ళ రూపంలో ఉన్నటువంటి వాసుదేవుడికి ఈ ట్రిక్స్ తెలియవు, ఈ చటకాలు తెలియవు, ఈ రహస్యాలు తెలియవు కనుక వీడింట్లో ఉన్నటువంటి శుచి శుభ్రం మొదలైనటువంటివి ఆ మొట్టమొదటి పశువు గడింటూ ఉంటాయా? ఎన్నడూ ఉండవు. అందులో ఈగబడ్డా అంతే, దోమ పడ్డా అంతే. ఏంటంటే అగలేస్తుంది కాబట్టి వండుకు తింటమే కానీ అందులో ఏమున్నది అనేది పాయింట్ ఏం లేదు. మూత పెట్టుకుంటాం, ఇట్లాంటివి ఏమీ ఉండవు. అంటే మోటివ్స్ ఉన్నాయి, దాన్ని బట్టి ఉంటుంది. అందుకని శుభ్రమైనటువంటి పరిణామం, ఏకాగ్రతా పరిణామం వస్తుంది. జీవితం ఒక మార్గాన్ని వెళ్ళటం అనే దాంట్లో పరిణామం వచ్చి ఆ మార్గంలో వెళ్ళటం తప్ప అది తప్పి ఒక్క పిసరు అటు కానీ ఇటు కానీ నడిచేటువంటి పని కానీ ఊహ కానీ మాట కానీ చెయ్యవు నాయనా. ఎందుకు రాదండి పొరపాటున కూడా ఆయనకి అలాంటి ఊహ? ఎందుకు తగలదండి ఆయన కాలు గిన్నెలకు కానీ మనుషులకు కానీ? మనం నడుస్తూ ఉంటే అనేక మాటలు కాలు వస్తువులకి తగిలి వస్తువులు కింద పడిపోతూ ఉంటాయి కదా. చేతులు అద్దానికి తగిలి అద్దం ఎన్ని మాటలు పడిపోయాయి. చేతులు దువ్వెన్నకి తగిలి లేదా దువ్వుకుంటూ ఉంటే చేత్తోంచి ఎన్ని మాటలు పడిపోయాయి. చేత్తోంచి చాక్ పీస్ పారిపోయి ఎన్ని మాటలు పడిపోయాయి. ఇట్లాంటి అపరిపూర్ణత చిహ్నాలు వాడికి ఎందుకు జరగవు అని మీరు అడిగేవాళ్ళు ఉంటారు ప్రపంచంలో. చూడండి, 10 ఏళ్ళు వాళ్ళని మీరు పరిశీలించి చూడండి. 10 ఏళ్ళు పరిశీలించినా వాడి కాలు ఒక వస్తువుకి తగలదు, ఒక మనిషికి తగలదు అన్నాడు కూడా. ఏం చేత వాడు జాగ్రత్త పడక్కర్లేదు. ఎందుకంటే వాడికి ఆ స్థితి వచ్చేసింది. తుల్య ప్రత్యయములైపోయినాయి. జాగ్రత్త పట్టం పడకపోవటం రెండింట్లో భేదం నశించింది. అంటే ఇన్స్టింక్టివ్లీ హీఈస్ కరెక్ట్, హీఈస్ అలర్ట్ అనే స్థితి పోయింది, హీఈస్ అవేర్ అనే స్థితి వచ్చింది. అలర్ట్నెస్ అనేటువంటి దుస్థితి నుంచి అవేర్నెస్ అనేటువంటి సుస్థితికి వచ్చాడు. ఈ మార్పు వస్తుంది. వాడి మాట ఎవరికైనా తగిలింది, తగలదు. వాడి మాట తగలటానికి ఉండదు. ఎవరైనా వాడు తిట్టినా అవతల వాడు ఎందుకు తిట్టాడో అర్థం చేసుకునేటువంటి పద్ధతిలో, అయ్యో మనం ఈ పొరపాటు చేసిన జీవితంలో మనకి ఇంత ఆపద కలగబోతూ ఉంటే ఆయన ఇటు తిట్టి చెప్పాడు కనుక మనకు అర్థమైంది అని తెలుస్తుంది. కానీ తిట్టాడే అనే పాయింట్ ఉండదు. అలాంటి వాళ్ళు ఉన్నారు. మా చిన్నతనంలో యూనివర్సిటీ చదువుకుంటూ ఉంటే మేము ఆశ్చర్యం వేసేది. దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారిని మా గురువుల్లో ఒకరు. ఆయన నిత్య జీవితంలో ఒకరోజు ఊరికే ఒక్కటే సన్నివేశం చెబుతాను. లక్షలు ఉన్నాయి ఎరుగున్నవి ఆయన జీవితంలో. పేస్ట్, గమ్ పేస్ట్ సీసా ఉంది. ఏది? కవర్లు అంటించడానికి, లేబుల్స్ అంటించడానికి. ఉత్తరాలు రాసి ఆయన కొడుకు ఇచ్చి, ఒరే నాయనా ఈ పేస్ట్తో ఆ ఉత్తరాలు కవర్లు అంటించమన్నాడు. ఆయన ఎంత సిద్ధుడో కొడుకు అంత రెండో పక్కన. అంటే అస్మరాదుల్లో సరే సీసా తమాషా, ఆ గమ్ సీసా ఇలా ఉన్నది. అంటే దీనికి మూత ఇలా ఉంది, బ్రష్ ఇలా ఉన్నది. ఆయన అన్నాడు, మూత పెట్టి ఆ బ్రష్తో కవర్ మీద రాయి, సరిగ్గా ఒక కవర్కి సరిపోని వస్తుంది, అలా పెట్టాను లెవెల్ అన్నాడు. గమ్ముది. వాడేం చేశాడు, మూత పెట్టి తీసి కొంచెం విదిలించి రాశాడు. విదిలించకు అని చెబుతున్నాడు. విదిలిస్తే ఏం మిగలేదు. మళ్ళీ పెట్టాడు, మళ్ళీ పెట్టి తీసి మళ్ళీ విదిలించాడు. 5-6 మాటలు వాడు పెట్టి తీసి విదిలిస్తే ఏం మిగలే. అప్పుడు చెప్పాడు, ఇప్పుడైనా విదిలించకు అన్నాడు. అప్పుడు పెట్టి విదిలించకుండా తీస్తే సరిగ్గా ఒక్క కవరికి సరిపడ వచ్చింది. ఏమి అట్లాగా డీటెయిల్డ్గా ప్రాక్టీస్ చేయటం కాదు అది. జీవితం దృక్పథం నరజన్మెత్తినందుకు ధన్యంగా
2 కాళ్ళు ఉండి కూడా ఈ పొట్టకి ఎంత తింటాం, ఏదో ఇట్లాంటి వెధవ పనులు చేస్తూ ఇంకా అంతకంటే ఏం తెలియకుండా బతకటం కాకుండా, అంటే సాటియేటింగ్ ది అపిటైట్స్ అండ్ నథింగ్ మోర్, అలాంటి పశుత్వానికి సంబంధించిన జీవితం కాకుండా జీవిత పరమావధి తెలిసినటువంటి పరిస్థితి ఉంటే దాంట్లో అప్రయత్నంగా ఇవి జరుగుతాయి తప్ప ప్రయత్నం చేత ఎన్నడూ చేయలేరు ఇలాంటివి. ఆయన స్నానం చేసి యువతలకు వచ్చినప్పుడు ఎన్నో పర్యాయాలు చూసాం. తాడు మీద తుండుగుడ్డ వేస్తే 4 అంచులు కూడా సరిగ్గా ఐడెంటికల్గా వేసేవాడు. వేసి చిన్న క్లిప్పు పెట్టి వెళ్ళిపోవాడు. అంటే మళ్ళీ సాయంత్రం ఆయన స్నానం చేయటానికి వచ్చినప్పుడు ఆ వ్యారీ ఉండి రెడీ, ఆ కాస్త అటు ఇటు ఉండదు. ఆయన అనుకోడు అలా ఉండాలి. ఏది పర్ఫెక్షన్ కోసం వర్క్ చేసేటువంటి వాళ్ళు పర్ఫెక్షన్ కోసం వర్క్ చేద్దామని అనుకున్న సన్నాసి ఎంతసేపు వర్క్ చేయలేడు, టెన్షన్తో వర్క్ చేస్తాడు, బీపీ వస్తుంది, పడిపోతాడు, ఏం లాభం లేదు. ఇక్కడ ఆ స్థితిని గురించి చెబుతున్నాడు. ఈ పరిణామం అంటే ఏకాగ్రతా పరిణామం అంటే అది అర్థం. అది జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఇక్కడ జ్వాలాకూలుడు ఏం అనువాదం ఇచ్చాడో చూడండి, అది కూడా తీసుకోండి. ఎందుకంటే చాలా ఉత్తమోత్తమైనటువంటి మహాసూత్రాల్లో ఒక సూత్రం కనుక. తతః పునః అన్న మాటలకి దెన్ అగైన్ అని ఇచ్చాడు. శాంతోదితౌ అన్న రెండింటికి ది మర్జర్ అండ్ ది ఎమర్జర్ అని ఇచ్చాడు. అని బ్రాకెట్స్లో ఏమని ఇచ్చాడంటే ది మైండ్ కంట్రోల్డ్ అండ్ ది కంట్రోలర్. ఏకాగ్రత అన్నదానికి 1 డైరెక్షన్ ఫర్ లైఫ్. పరిణామ అంటే ఎవల్యూషన్. చిత్తస్య అంటే టు ది చిత్త. ఇది ఆయన ఇచ్చినటువంటిది. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి వ్యాఖ్యానంతో సరిపోయింది. ఈ 4-5 సూత్రాలకి ఒక కాషన్ ఇచ్చాడు ఇంగ్లీష్లో పుస్తకంలో ఆయన. ఆయన శిష్యురాలకి ఈ చోటనే 10-12 సూత్రాలకి ఆయన వ్యాఖ్యానం రాశాడు. మిగిలినవి ఆవిడనే రాసుకోమన్నాడు. ఆయన రాసిన పుస్తకం కాదు, డిక్టేట్ చేసిన పుస్తకం కాదు అది. శిష్యురాలు యాలిస్ బెయిలీ పతంజలి యోగ సూత్రాలకు కూడా నేను రాస్తాను, మీరు చెప్పండి అంది. నువ్వు నెగ్గలేవు, వద్దన్నాడు. కొన్ని సొంతంగా రాస్తూ ఉంటాను, బాధ కలిగినప్పుడు అడుగుతాను, తప్పకుండా చెబుతాను, కానీ చాలా కష్టపడిపోతావు, పెద్దదాని అయిపోయినావు, వయస్సు అప్పటికి చాలా వచ్చేసింది యాలిస్ బెయిలీకి, శరీరం ఆరోగ్యం కూడా మాట వింటంలే, కష్టపడిపోతావు, నీ ఇష్టం, పోనీ ఏం పోయింది, ఇంకోళ్ళు రాస్తారు కదా, ఇంకో 10 ఏళ్ళు పోయిన తర్వాత ఎవరన్నా అన్నట్టు. కాదు, రాస్తానని మొదలెట్టింది. లైట్ ఆఫ్ ది సోల్ అనే పేరుతో ప్రారంభం చేసి రాస్తూ ఉంటే ఎక్కడెక్కడ ఇబ్బంది కలిగిందో అక్కడెక్కడల్లా ఆవిడ్ని మనస్సుతో ఆయన్ని వాడు పిలవటం, ఆ పిలిచిన చోట ఆయన అనువాదమును వ్యాఖ్యానం వివరణం డిక్టేట్ చేయడం. ఇక్కడ ఇచ్చినటువంటి 7-8 సూత్రాలకు స్వయంగా తాను కూర్చోబెట్టి డిక్టేట్ చేశాడు. చేస్తూ ఏం చెప్పాడంటే, మొదట్లో మీరు కూడా చూడవచ్చు, పుస్తకం కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఒకే కాపీ ఉంది, ఇంకా షిప్పులో 10-12 కాపీలు ఉన్నాయి, వస్తాయి. నా సొంత కాపీ మాత్రమే ఉన్నది. ఇప్పుడు ఏమని చెప్పాడంటే, ఇక్కడ వ్యాఖ్యానకారులు ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా వివరించారు ఈ 7-8 సూత్రాలకి. కానీ చదివినటువంటి వాళ్ళు ఎవరు కూడాను వీటితో యోగ దర్శనమును ఈ వ్యాఖ్యానములతో పొందుటలేదు. అందుచేత మొగమాటం లేకుండా నేను అభ్యాసం చేసింది మా గురువులైనటువంటి మోరియా గారు, కుతుహమి గారు అనేటువంటి వారి దగ్గర నేను అభ్యాసం చేసింది. నా శిష్యులైనటువంటి బ్లావెట్స్కీ, యాలిస్ బెయిలీ మొదలైన వాళ్ళకి నేను అభ్యాసం చేయించింది. ఇక్కడ నా అనుభవపూర్వకంగా నేను చెబుతున్నాను, కావాలంటే తీసుకోండి, లేకపోతే వీళ్ళిద్దరికే పనికొస్తున్నాను. అట్లాంటి గడ్డైనటువంటి చోట్ల గ్రంథాలు అంటే ఎవడికి తోచిన వ్యాఖ్యానం వాళ్ళు రాశారండి. ఒకటి వ్యాఖ్యానానికి ఒకటి వ్యాఖ్యానానికి సంబంధం లేదండి వీటిలో, సంస్కృతంలో మీరు చూస్తే. అంచేత మనం దాన్ని దండం పెట్టి జాగ్రత్తగా ఇంకో మార్గాన్ని, నా నమ్మకం ప్రకారం
జ్వాలాకూరుడు యొక్క 20వ శతాబ్దంలో ఉన్న ఈ వివరణ లేకపోయి ఉన్నట్లయితే ఈ 7-8 సూత్రాలు కూడాను ఆకాశంలో ఏదో జరుగుతుందట, మానవ లోకంలోది కాదట, వాళ్ళు ఏదో పెద్ద దేవలోకంలో విషయాలు చెప్పారు, మనకు బోధపడేవి కావుట అని దాంతో మిగులుతుంది, మనం చేయటానికి ఏం మిగలదు. కనుక ఇది ఈ సూత్రం 12వ సూత్రం. 13వ సూత్రం దగ్గరికి వస్తున్నాం. ఇది తర్వాత సూత్రం. ఏతేన భూతేంద్రియేషు ధర్మలక్షణావస్థ పరిణామ వ్యాఖ్యాతాః. ఇది సూత్రం. మనం విడ తీసుకుంటే ఏతేన భూత ఇంద్రియేషు ధర్మలక్షణావస్థా పరిణామాః వ్యాఖ్యాతాః. ఇలా విడిపిసుకోండి. ఇక్కడ ఒక్కొక్క దాన్ని ఎత్తుతుంది. ఏతేనా అంటే దీని వలన, దేని వలన ఈ పై 2 సూత్రములలో చెప్పిన మార్పు మీలో వచ్చుట వలన, ఆ పరిణామమును మీరు గుర్తెరిగి రుచి చూచుట వలన, అనగా చిత్తము శాంతమగుటకును ఉదితమగుటకును భేదము లేని స్థితి వచ్చుట వలన, అంటే మనస్సు పుట్టటం మనస్సు లయమవటం అనే భేదం నశించటం అనేది మీకు రావటం వలన ఏతేనా అంటే అండి. ఈ పై చెప్పిన 2 సూత్రాలు దాని వలన ఏమొస్తుందో తర్వాత చెబుతున్నాడు. భూతేంద్రియేషు, మీ దేహంలో ఉన్నటువంటి భూతముల యందును ఇంద్రియముల యందును. భూతములంటే పంచభూతం, వాటిలలో కూడా మార్పు వస్తుందండోయ్ అంటున్నాడు. అవి కాక ఇంద్రియములు, పృథివీ ఆప తేజో వాయురాకాశంలో శరీరం నిర్మాణం అవుతుంది. అందులో జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియం, ఈ ఇంద్రియముల్లో పనిచేస్తున్నటువంటి అబద్ధాలు నేను లేక జీవుడు మనస్సు, ఆ లోపల ఉన్నటువంటి నిజమైన నేను లేక ఈశ్వర శబ్ద వాచ్యుడు. ఇది కదా ఈయన ఇచ్చిన మెకానిజము. ఈయన కానీ భగవద్గీతలో కానీ ఉపనిషత్తులలో కానీ పురాణముల్లో కానీ మార్పు లేకుండా మనకి ఇచ్చినటువంటి ఒకే ఒక వ్యూహం ఇది. ఇందులో భూతేషు ఇంద్రియేషు చ, అంటే భూతముల యందును ఇంద్రియముల యందును ఏమండి, అంటే ఇంకా వేటి యందు కూడా ఈ ఇంద్రియముల యొక్క అర్థములు అంటారు చూడండి. ఇంద్రియ అర్థములు అంటే కంటికి లైటునందును, చెవికి శబ్దమునందును, ముక్కుకి సుగంధము దుర్గంధము మొదలైన వాటి యందును. అదనమాట భూతేంద్రియేషు అంటే భూతములయందు ఇంద్రియములయందు వాటి యొక్క ఇంద్రియార్థములయందు, వీటన్నిటి యందు కూడా భూతేంద్రియేషు ధర్మలక్షణావస్థా. ఇక్కడ కొత్తమైనటువంటి స్థితులు మీకు వస్తాయి. ఇదివరకు మీకు ఎలా ఉన్నాయి? లైట్ వేసారు నిద్రపోతుంది అన్నా, అంటే లైట్కి కన్ను రెస్పాండ్ చేసింది కదా. పిల్లవాడు అప్పుడే 2 రోజులైంది పుట్టి పడుకున్నాడు ఉయ్యాల్లో, గది చీకటిగా ఉంది, తప్పన లైట్ వేసాను అన్నాడు ఏమండి. తర్వాత వాకిట్లో పెద్ద పిల్లవాడు ఏం చేశాడు? ఆటం బాంబు వేయించాడు, అంటే దీపావళి పండుగ. అప్పుడు ఏమన్నాడు కుర్రాడు? అన్నాడు. 2 రోజులేగా పుట్టివాడు ఏమండి. నాలుక మీద పాల చుక్కలు వేస్తే ఏమన్నాడు?
అన్నాడు. ఇట్లాగా పంచేంద్రియముల యొక్క అర్థములు మనం అందరం కూడా అంతకంటే పెద్ద వెలగబెడుతుంది అండి. వాడు అలా అన్నాడు ఇలా అన్నాడు అంటున్నాం, కానీ మనం కాతే ఇంగ్లీష్లోనో హిందీలోనో సంస్కృతంలోనో తెలుగులోనో అంటున్నాం, వాడు సూటిగా అంటున్నాడు. అవేం ఎరగడు కనుక. చక్కెర వేసి నాలుక మీద పాలు వేస్తే వాడికి చక్కెర పాలు తీపి అనేటువంటి పదములు అడ్డం లేవు గనక సూటిగా వాడు అనుభవిస్తున్నాడు. మనం వీటన్నిటిలోంచి ఏడుస్తూ అనుభవిస్తున్నాం. ఈ పదములు పదార్థములు మొదలైన దరిద్రం అంతా పెట్టుకుని అదే తేడా. లైట్ అనే పేరుతో హెవీగా ఉంటుంది మనకి, వాడికి లైటే ఉంటుంది కానీ లైట్ అనే పేరు ఉండదు కుర్రాడికి. కనుక ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు మనం ఎలా పనిచేస్తున్నాం అంటే, ఇప్పుడు ఏది యోగాభ్యాసం వచ్చి ఈ పరిణామం వచ్చాక ఏది ధారణ ధ్యాన సమాధి స్థితిలో మంచి చక్కని పరిణామం వచ్చింది. సంయమం అనేటువంటి స్థితిలోకి బాగా ఆరితేరి గడితేరిన తర్వాత నీకు వచ్చిన తర్వాత ధర్మలక్షణ అవస్థ. ధర్మములంటే ఏమిటి? ఉప్పు ఉప్పగా ఉంటుంది కదా, చక్కెర తీయగా ఉంటుంది, నీరు ఎత్తు నుంచి పల్లానికి ప్రవహిస్తుంది, నిప్పు పళ్ళ నుంచి పైకి మండుతుంది. ఇవి ధర్మములు అంటే. అంటే ప్రకృతి ధర్మములు, సృష్టి ధర్మములు, మానస ధర్మములు, ఇంద్రియ ధర్మములు మొదలైనటువంటి. ఇప్పుడు మనకి ఎలా ఉన్నాయి? మనం వాటికి నేర్పినటువంటి న్యూసెన్స్తో ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఈ అభ్యాసం అయిన తర్వాత ఈ న్యూసెన్స్ అంతా పోతుంది. పోయి ఏం మిగులుతుంది? కేవలము ధర్మములు మిగులుతాయండి. తాని ధర్మాణి ప్రథమాన్యాసన్. సృష్టి లేకుండా ఉన్నప్పుడు కూడా చోట్ల ఈ ధర్మాలన్నీ ఉన్నాయి. సృష్టి ఆ ధర్మాల ప్రకారం వస్తుంది. పుట్టంగానే కుర్రాడు ఆ ధర్మాల ప్రకారం శ్వాస పీలుస్తాడు. వాడికి కెమిస్ట్రీ రాకపోయినప్పటికీ ఆక్సిజన్ పీలుస్తాడు, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాడు. ధర్మాలంటే అవి. అంటే వాడికి కెమిస్ట్రీ రావటంతో సంబంధం లేదు. వాడికి నాలిక మీద కనుక పాల చుక్కలు వేస్తే చప్పడించడం అనేటువంటిది చేస్తాడు. అవి ధర్మము. కానీ కొంత పెద్దవాళ్ళం అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఒక్క కూడా చప్పడిస్తున్నాం. వాడి నాలుక మీద ఒక్కేస్తే ఏం చేస్తాడు? చనిపోతాడు. ఎందుకంటే చప్పడించకూడదు కనుక. మనం మెల్లిగా కూడండి అభ్యాసం చేసి బతకగలుగుతున్నాం. అలాగే మనం కాఫీ కూడా చప్పడించగలుగుతున్నాం. కుర్రవాడికి మొట్టమొదటి పూట కాఫీ పోస్తే ఏం చేస్తా అంటాడు. రెండో రోజున మూడో రోజున పోస్తే మనం అడల్ట్స్ వల్ల వాడు అడల్టరేట్ అయ్యి వాడు కూడా కాఫీ తాగడం మొదలెడతాడు కదా. తర్వాత కొంచెం పెద్దవాడైన తర్వాత మనం తాగుతూ ఉన్నటువంటి గుడ్లు మొదలైనటువంటివన్నీ కూడాను కల్కి అవతారం అంటే వైట్ హార్స్ మీద వెళ్ళేది, 3 డాగర్స్, మనం ఏవేవైతే నానా అడ్డమైనవి తాగుతున్నామో ఏమిటిరా ఇట్లా అసహ్యంగా ఉన్నా ఎలా తాగుతారు అనే ప్రశ్న పోయింది మనకి. కానీ మళ్ళీ వస్తుంది రీఎస్టాబ్లిష్. అంటే అప్పుడే పుట్టినటువంటి కుర్రవాడికి కేవలం ఉన్న ధర్మములు మాత్రమే పనిచేస్తాయి. తీపి తీపిగా ఉంటుంది, పులుపు పులుపుగా ఉంటుంది తప్ప నోట్లో ఒక్కేసుకుంటే హాయిగా ఉంటామంటే స్టూపిడలే. మనం రోజు వేసుకుంటాం కానీ ఒక్కేసుకుంటే హాయిగా ఉంటామంటే ఒకే ఎలా ఉంటుంది? రుచి బాగుంటుందా? కానీ మనం వెధవల వల్ల అభ్యాసం చేసుకుని తింటున్నాం కానీ బాగుంటాం అంటే ఏమిటి? బాగుండకపోవటాన్ని అభ్యాసం చేయటాన్ని బాగుంటాం అంటున్నాం గాడిదలే. అంతేనా కాదా? అనగననగా రాగం అతిశయిల్లుతూనుండు, తినగ వేము తీపి యోగునన్నాడు వేమున. వేపాకు తింటే ఏడిచినట్టు ఉంటుంది, రెండో మాట తింటే తక్కువ ఏడిచినట్టు ఉంటుంది, మూడో మాట తింటే ఇంకా తక్కువ ఏడిచినట్టు ఉంటుంది.